Hello, my dear friends. Welcome to IAC. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం మండే 8th ఏప్రిల్కి సంబంధించినటువంటి కంటెంట్తో మీ ముందుకు రావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్ వొకాబులరీ, ఎడిటోరియల్ ఆఫ్ ద డే, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో మనం 6th అంటే 7th మనకి సండే కాబట్టి 6th మనం ఏదైతే అసైన్మెంట్ రూపంలో ఇచ్చామో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్తో మనం మన సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఒకసారి అందరూ ఫాలో అవ్వండమ్మా. దోస్ హు హ్యావ్ ట్రైడ్ టు ఆన్సర్ అండ్ హూ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఆన్సర్ వాళ్ళు ఒకసారి చూడండి. సో అనాలిసిస్ చేసుకోండి, ఎందుకు చేయలేకపోతున్నారు, అండ్ కరెక్ట్ అవుతుంటే ఇంప్రూవ్ అవుతుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో సెషన్స్ అనేవి బాగా ఉపయోగపడాలి మీకు టు ఇంప్రూవ్ యువర్ స్కోర్. అల్టిమేట్గా మీ స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలి ఎగ్జామ్స్కి, మీరు ఏవైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, రైట్? దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దీస్ సెషన్స్. సో అసైన్మెంట్ సొల్యూషన్ విషయానికి వస్తే కనుక మనకి 5 లెటెడ్ వర్డ్ అడగడం జరిగింది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ నౌన్ కింద ఫంక్షన్ అవుతుంది, వర్బ్ కింద ఫంక్షన్ అవుతుంది అనే క్లూస్ ఇచ్చాడు మనకి. తర్వాత అగైన్ అనే మీనింగ్ వచ్చే రూట్ వర్డ్ కూడా అందులో ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ రీ. రీ ఇస్ అగైన్ ఆర్ బ్యాక్. అగైన్ అనే మీనింగ్ ఉంటుంది, అలానే బ్యాక్ అనే సెన్స్లో కూడా మనం వాడతాం. రివర్ట్ అని కదా, రెట్రోస్పెక్ట్ అని, రివైవ్ అని, ఇట్లా చాలా ఉంటాయి కదా. రిపీట్, రీకాల్ కదా, రిమెంబర్. సో ఇవన్నీ ఏంటంటే రీ అనే రూట్తో ప్రిఫిక్స్. సో రీఆర్గనైజ్ అంటున్నాడు, రీఅరేంజ్ అంటున్నాడు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువగా మనకి ఎప్పుడైనా మంత్రివర్గంలో విస్తరణ జరిగింది, మంత్రివర్గం కూర్పులో మార్పు చోటు చేసుకుందని అంటుంటారు, విన్నారా? సో ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక 2.5 years తర్వాత కావచ్చు, 3 years తర్వాత కావచ్చు, ఆ మంత్రివర్గ కూర్పులో కొంత మార్పులు చేర్పులు చేస్తారు. ఆ మార్పులు చేర్పులను ఉద్దేశించి మనం ఇక్కడ రీజిగ్ అనే పదాన్ని వాడతాం. REJIG. రీజిగ్ అంటే ఏంటమ్మా? మళ్ళీ రీకాన్ఫిగర్ చేయడం. అక్కడ ఉండే మినిస్ట్రీస్ని వేరే వేరే వారికి అలొకేట్ చేయడం కావచ్చు, ఓకే, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం కావచ్చు, ఉన్న వాళ్ళలో మినిస్ట్రీస్లో మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వాటిని మనం రీజిగ్ అంటాం, అంటే రీకాన్ఫిగర్ చేయడం, రైట్? అందుకే రీఆర్గనైజ్ అనొచ్చు, రీఅరేంజ్ అనొచ్చు. సో దోస్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ దట్ వర్డ్ రీజిగ్. ఓకే, రీజిగ్ క్యాన్ ఫంక్షన్ యాజ్ బోత్ నౌన్ అండ్ వర్బ్. ఓకే, చూడండి. దే రీజిగ్ ద cabinet. Yesterday. Rejigged. Okay. Verb కదా, past tense కాబట్టి rejigged వస్తుంది. సో రీజిగ్ ద క్యాబినెట్ ఎస్టర్డే. క్యాబినెట్ని వాళ్ళు రీకాన్ఫిగర్ చేశారు, మార్పులు చేర్పులు తీసుకొచ్చారు మంత్రివర్గ కూర్పులో, రైట్? దట్ ఈస్ యువర్ రీజిగ్. సో వర్బ్గా ఫంక్షన్ అయింది. ఓకే, దట్స్ recently transformed. Rejig. ఏ అనేది నౌన్కి ఇండికేషన్, ఇది యాడ్వర్బ్, ఇది యాడ్జెక్టివ్, అండ్ దిస్ ఈజ్ యువర్ నౌన్. సో నౌన్గాను ఫంక్షన్ అయింది, వర్బ్గా కూడా ఫంక్షన్ అయింది. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఫిలస్. ఇండియా ఆన్ ఫ్రైడే అబ్స్టైన్డ్. మనకి జనరల్గా అబ్స్టైన్డ్ అనే వర్బ్తో ఫ్రమ్ అనేది ఎక్కువగా మనం కనిపిస్తుంటుంది, అబ్స్టైన్డ్ ఫ్రమ్ సంథింగ్. ఓకే, కానీ ఇది క్లియర్గా చదవాలి ఒకసారి. ఇండియా ఆన్ ఫ్రైడే అబ్స్టైన్డ్ డాష్ ఎ రెజల్యూషన్. ఓకే, dash a resolution at the Human Rights Council that called dash Israel for an immediate ceasefire in Gaza and the states to implement an arms embargo. సో బ్యాన్ అని చెప్పుకున్నాం కదా, బ్యాన్నే మనం ఎంబార్గో అని అంటాం అఫీషియల్ టర్మ్స్లో. అఫీషియల్ జార్గన్లో మనం ఎంబార్గో ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ బ్యాన్ విచ్ వాజ్ డాష్ బై ద 47 member కౌన్సిల్. 47 సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్ అనమాట, రైట్? ఆ రెజల్యూషన్ని ఆయన ఏం చేశారు? అబ్స్టైన్ అంటాడు, అంటే దూరంగా ఉండడం, దాంట్లో పార్టిసిపేట్ చేయకపోవడాన్ని మనం అబ్స్టైన్ అంటాం. ఓకే, కీప్ యువర్ సెల్ఫ్ డిస్టెన్స్. సో మీరు దానికి దూరంగా ఉండడం. ఓకే, అయితే అబ్స్టైన్డ్ ఫ్రమ్ అని మీరు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కదా. కాల్డ్ ఆన్. కాల్ ఆన్ అంటే ఏంటి? బేసిక్గా కాల్ ఆన్ అనే ప్రిపోజిషన్కి ఫ్రేజల్ వర్బ్కి అర్థం ఏంటంటే, కాల్ ఆన్ అంటే విజిట్, కలవటం ఎవరినైనా, కాల్ ఆన్. ఓకే,
దట్ ఈస్ యువర్ కాలన్. సో ఇక్కడ సెట్ అవ్వట్లేదు, అది ఏ ఈజ్ ఇన్కరెక్ట్. మనకి ఏంటంటే అబ్స్టైన్ ఫ్రమ్ అనేది అలవాటు అయిపోయింది బాగా కదా. మరి ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? కాల్డ్ ఫర్ అనొచ్చా? అబ్స్టైన్డ్ ఇన్, అలానే కాల్డ్ ఫర్. ఓకే, ఇక్కడ ప్రిపోజిషన్ మిస్ అయింది కదా. సో రెండు ప్రిపోజిషన్స్, ఇక్కడ లాస్ట్లో వర్బ్ మిస్ అయింది మనకి కదా, V3. దిస్ ఈజ్ వాట్ ప్రిపోజిషన్ అండ్ దట్ ఈస్ ఆల్సో ఏ ప్రిపోజిషన్. రెండు ప్రిపోజిషన్స్ మిస్ అయ్యాయి. సో వాట్ ఈస్ దట్ పేర్? ప్రిపోజిషన్ అన్నీ అలానే ఇచ్చాడు. ప్రిపోజిషను వర్బ్ యొక్క థర్డ్ ఫామ్. సో ఇప్పుడు చూస్తే కనుక అడాప్టెడ్ అన్నాడు. అడాప్టెడ్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ రావాలి, అది మీకు తెలుసు కదా. అడాప్టెడ్ టు సంథింగ్. అడాప్టెడ్ విచ్ వాస్ అడాప్టెడ్ బై, యా, అప్రూవ్డ్, యాక్సెప్టెడ్. ఈ రెండు కూడా దగ్గరగా ఉన్నాయి సార్, పదాలన్నీ దగ్గరగా ఉన్నాయి. కాకపోతే మనం ఇక్కడ ఏంటంటే కాల్ ఫర్, కాల్ అప్ చూసుకోండి. కాల్ ఫర్ అంటే పిలుపునివ్వడం అనుకుంటాం కదా, కాల్ ఫర్ ఇస్ పిలుపునివ్వడం. కాల్డ్ అప్ అంటే కాల్ టెలిఫోన్ చేయడం, అది రాంగే. సో కాల్ అపాన్ ఇజ్రాయెల్, అపాన్ ఇజ్రాయెల్. సో ఇక్కడ అడాప్టెడ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. అడాప్టెడ్ బై ద 47 మెంబర్ కౌన్సిల్. ఏదమ్మా అడాప్ట్ చేయబడింది? ఏది? ఆ రెజల్యూషన్ అనమాట. ఆ తీర్మానాన్ని అడాప్ట్ చేశారు 47 సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్. దానికి ఇండియా అబ్స్టైన్ చేసింది, తనని అందులో పార్టిసిపేట్ చేయలేదు అని అర్థం, రైట్? దట్ కాల్డ్ అపాన్, రైట్, ఇజ్రాయెల్ ఫర్ అండ్. సో ఇజ్రాయెల్కి ఇమీడియట్గా కాల్పుల విరమణ చేయాలి గాజాలో అన్నట్టుగా చెప్పడం జరిగింది, కాల్డ్ అపాన్. ఓకే, సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు రివిజన్ వొకాబులరీ. చూడండి, ఎనెక్స్. ఎనెక్స్కి రెండు అర్థాలు ఉన్నాయి. ఓకే, ఎనెక్స్ చేయడం అంటే ఒకటి మన భూభాగంలోకి దేనైనా కలిపేయడం, యాడ్ చేయడం, రైట్? యూఆర్ ట్రైంగ్ టు ఎనెక్స్ దోస్ కింగ్డమ్స్ అంటారు. బ్రిటిష్ ట్రై టు ఎనెక్స్ స్మాల్ కింగ్డమ్స్, అంటే చిన్న చిన్న రాజ్యాలని తనలో కలుపుకొని ప్రయత్నం చేయడం, దట్ ఈస్ కాల్డ్ ఎనెక్స్. సో వెన్ యూఆర్ యాడింగ్ సంథింగ్ టు యువర్ ఎగ్జిస్టింగ్ పార్ట్, సో యూఆర్ యాడింగ్ దట్ ఎక్స్ట్రా టు యువర్ టెరిటరీ, దట్ ఈస్ కాల్డ్ ఎనెక్జర్ అంటారు. ఎనెక్స్ అనేది వర్బ్. అయితే ఇక్కడ నిన్న మనం ఎట్టోజల్లో డిస్కస్ చేసినప్పుడు ఎనెక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎనెక్స్ బిల్డింగ్ అని మాట్లాడుకున్నాం, గుర్తుందా? సో ఎనెక్స్ బిల్డింగ్ అంటే ఏమవుతుంది చెప్పండి? అది ఎక్స్ట్రానా కాదా? సో ఎనెక్స్ ఈజ్ బేసికలీ యువర్ ఎక్స్ట్రా. సో ఎక్స్ట్రా అనే మీనింగ్ వచ్చే వర్డ్ ఇక్కడ ఎక్కడ నుంచి ఉండే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్, కనిపిస్తుంది కదా, డి. సో దట్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో ఎన్ఎక్స్ని మనం నౌన్గా వాడాం, రైట్? సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్, అంటే ఏదన్నా మీరు కొత్తగా యాడ్ చేయడం, రైట్? మీకు ఎనెక్చర్ అని కూడా చదువుతుంటారు మీరు, రైట్? కంటెంట్స్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎనెక్చర్ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రా. సో ప్రెసిషన్ ఈజ్ నథింగ్ బట్, మీకు ప్రిసైజ్ అనే యాడ్జెక్టివ్ తెలిసి ఉండొచ్చు. ప్రిసైజ్ అన్నది యాడ్జెక్టివ్గా తీసుకుంటే ప్రిసైజ్లీ విల్ బి యువర్ యాడ్వర్బ్. ఓకే, ఇది ఎప్పుడు వాడతామమ్మా? ఏదైనా ప్రిసైజ్గా మీరు చేయగలుగుతున్నారంటే చాలా యాక్యురసీ. ప్రెసిషన్ ఈజ్ నథింగ్ బట్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ యువర్ వర్బ్. సో ప్రెసిషన్ ఈజ్ బేసిక్లీ యువర్ నౌన్ విచ్ ఈస్ నథింగ్ బట్ యాక్యురసీ. ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత మిలీషియస్, గ్రూప్ ఆఫ్ యాజిటేటింగ్ గ్రూప్. ఒక గ్రూప్ ఏదైతే యాజిటేట్ చేస్తుంటుందో, ఎస్పెషలీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేటువంటి ఆ మిలిటరీ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళని ఉద్దేశించి మనం మిలీషియస్ అంటాం, రైట్? సో దిస్ ఈజ్ అ నౌన్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫోర్స్ అని చెప్పొచ్చు. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ మిలిటరీ అని కూడా మనం చెప్పొచ్చు, మిలిటరీ. ఓకే, సో అన్ఫోల్డ్ అన్నాడు, అది కూడా వర్బే. అన్ఫోల్డ్ అవ్వడం అంటే ఏంటమ్మా? డెవలప్ అవ్వడం, ఎమర్జ్ అవ్వడం అనే సెన్స్లో మనం వాడతాం. డెవలప్, ఎమర్జ్ అంటే ఎవాల్వ్. డెవలప్ ఆర్ యూ కెన్ సే ద వర్డ్ ఎమర్జ్. సో ఏదైనా డెవలప్ అవ్వడం అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? ఓకే, సంథింగ్ హ్యాస్ డెవలప్డ్, సంథింగ్ హ్యాస్ అన్ఫోల్డెడ్ అంటే అది అలా బయటికి వచ్చింది, రైట్? అలా డెవలప్ అయింది అనే సెన్స్లో మనం వాడతాం అన్ఫోల్డ్. రీస్ట్రెయిన్, ఇదేంటి? నౌన్. సారీ, రీస్ట్రెయిన్ వర్బ్, రీస్ట్రెయింట్ నౌన్. రీస్ట్రెయింట్ ఈజ్ యువర్ నౌన్, రీస్ట్రెయిన్ ఈజ్ వర్బ్. దేనైనా అదుపులో పెట్టుకోవడం అనే సెన్స్లో మనం చెప్పుకుంటాం. సో దే ట్రై టు రీస్ట్రెయిన్ దేర్ యాక్టివిటీస్, అంటే వారి యొక్క కార్యకలాపాలని వాళ్ళు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నట్టుగా మనం ఎట్టోజల్లో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసేటప్పుడు ఇది మనం సంయమనం అన్నాం కదా, సంయమనం, దట్ ఈస్ ఆల్సో రీస్ట్రెయిన్. సో ఇక్కడ హిండర్, బి. రీస్ట్రెయిన్ అంటే అదుపు, అంటే మనం హిండర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఇంపెడ్ అని కూడా చెప్తాం కదా, IMPEDE. దిస్ ఈజ్ ఆల్సో ఏ వర్బ్. ఈ రెండు కూడా వర్బ్సే.
ఇంపెడ్ అంటాం, హిండర్ అంటాం, అబ్స్ట్రక్ట్ అని కూడా అనొచ్చు, థ్వాట్ అని కూడా అనొచ్చు. కమింగ్ టు నైట్ మేర్. నైట్ మేర్ అనేది ఏంటి? పీడకల. పీడకల అంటే ఏమవుతుందమ్మా? దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఆర్డీల్. సో మనల్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతుంది, సమస్యాత్మకంగా ఉంది, రైట్? ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాన్ని ఉద్దేశించి మనం నైట్ మేర్ అంటాం. దాన్నే మనం పీడకల అని అంటాం తెలుగులో. సో ఆర్డీల్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ కంటిన్యూస్లీ క్రియేటింగ్ సమ్ ప్రాబ్లమ్. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఆర్డీల్. సో నైట్ మేర్కి ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సో దీస్ ఆర్ ద థింగ్స్ రిలేటెడ్ టు యువర్ రివిజన్ వొకాబులరీ. నౌ లెట్ us మూవ్ ఆన్ టు టుడేస్ ఎడిటోరియల్. సో ఇచ్చినటువంటి టైటిల్ ఏంటమ్మా? బీట్ ద హీట్ అనేటువంటి టైటిల్తో మనకి కనిపిస్తుంది. వాట్ ఈస్ ద బీట్ ద హీట్? ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుతం బాగా ఎండల నేపథ్యంలో, సో లార్జ్ గ్యాదరింగ్స్ పొలిటికల్ ఆర్ నాట్ మస్ట్ బి అవాయిడెడ్ ఇన్ సమ్మర్. పొలిటికల్ ఆర్ నాట్ అంటున్నాడు అంటే రాజకీయాలకు సంబంధించినటువంటి గ్యాదరింగ్ కావచ్చు, రాజకీయాలకి అతీతంగా ఉన్నటువంటి గ్యాదరింగ్స్ కావచ్చు, వాటితో సంబంధం లేకుండా గ్యాదరింగ్స్ ఎక్కడున్నా కూడా వాటిని అవాయిడ్ చేయాలి. సో ఇది ఒక ఎవరో డైరెక్షన్ ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది కదా. సో సమ్ బాడీ ఈస్ ట్రైంగ్ టు గివ్ యూ దిస్ కైండ్ ఆఫ్, వాటిని మనం ఏమంటామంటే కాషనరీ. కాషన్ అంటారు కదా, కాషన్ దట్ ఈస్ ఎ నౌన్. అండ్ కాషనరీ మెసేజ్ అంటారు. అంటే అప్రమత్తంగా ఉండండి అని చెప్పేటువంటి ఒక మెసేజ్ని మనం కాషనరీ మెసేజ్ అని అంటాం, రైట్? అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ప్రజలకి, సో దే విల్ ట్రై టు గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ వాట్ వి సే సజెషన్, రైట్? దట్ సజెషన్ ఇస్ నథింగ్ బట్ యువర్ కాషనరీ. సో బీట్ ద హీట్ అనేటువంటి టైటిల్. సో ఒకసారి ఎవరు ఇస్తున్నారు ఇన్స్ట్రక్షన్, ఆ బాడీ ఏంటి, దాని పనితీరు ఏంటి అన్నది మనం ఒకసారి we will go into the article and we will clearly understand what exactly it is trying to say. So let's get into this article. Ikkada, right, with the advent of summer, the Indian Meteorological Department, adi so IMD గురించే వాడు చెప్పడం జరిగింది అక్కడ మనకి ఇంట్రడక్షన్లో కదా. సో ఇంట్రడక్షన్లో మనకి ఏమన్నాడు? పొలిటికల్ మస్ట్ బి అవాయిడెడ్ ఇన్ సమ్మర్ అన్నాడు కదా, లార్జ్ గ్యాదరింగ్స్. సో అది ఎవరు అడ్వైస్ చేస్తున్నామా? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, IMD. ఓకే, సో దాని పని ఏంటి? వార్నింగ్స్, వెదర్ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేయడం, సో ప్రజల్ని అప్రమత్తం చేయడం దాని పని, రైట్? సో ఫోర్కాస్టింగ్ అంటాం కదా, సో వెదర్ ఫోర్కాస్టింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, IMD అని మనం షార్ట్గా పిలుస్తూ ఉంటాం. ఓకే, సో has warned that more heat waves are likely than last year's. సరే, హీట్ వేవ్స్ అన్నాడు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది అన్నట్టుగా హెచ్చరించింది IMD. విత్ ద అడ్వెంట్ అన్నాడు. ఈ వర్డ్ చూసారా, అడ్వెంట్. వాట్ యూ మీన్ బై అడ్వెంట్ హియర్? అడ్వెంట్ అంటే రాకతో అంటాం కదా, అరైవల్. సో సమ్మర్ రాకతో, సమ్మర్ అరైవల్తో. సో అడ్వెంట్ అన్నది ఇట్ ఈస్ అ నౌన్. చూసారు అక్కడ నౌన్, ద ఇండికేషన్. So there is an indication of a noun. Advent is beginning, okay, or arrival you can say. Commenced అని అంటాం కదా, commence, arrival, begin, ఇవన్నీ synonyms అవుతాయి. So last Andhra Pradesh, Gujarat and Maharashtra are expected to be particularly vulnerable. ఇవి చాలా రిస్క్ అనమాట. ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండే ప్రాంతాలు ఏవి గుర్తించేది, అది IMD గుర్తించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ఇవి చాలా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. వల్నరబుల్ అంటే చాలా ఈజీగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నటువంటి స్టేట్స్. వేటి వల్ల? హీట్ వేవ్స్ వల్ల. ఇంతకీ హీట్ వేవ్స్ అంటే ఏంటి? హీట్ వేవ్ డేస్ ఆర్ డిఫైన్డ్ as when day temperatures in a place are least 4.5 degrees or above normal or greater than 45 degrees on 2 consecutive days. చూసారా, ఇది అమ్మ డెఫినేషన్. హీట్ వేవ్ డేస్ అని దేన్ని పిలుస్తాము అంటే, ఒక డే యొక్క టెంపరేచర్ ఒక ప్లేస్లో అట్లీస్ట్ నార్మల్ కంటే 4.5 degrees లేదంటే 45 degrees కంటే ఎక్కువగా కన్సిక్యూటివ్గా 2 consecutive days 2 రోజులు వరుసగా ఉంటే దాన్ని మనం హీట్ వేవ్ డేస్గా మనం చెప్పొచ్చు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్. ఇదర్ నార్మల్ ఉండాల్సినటువంటి టెంపరేచర్ కంటే 4.5 degrees Celsius ఎక్కువగా, అదేవిధంగా 45 degrees కంటే ఎక్కువగా వరుసగా 2 రోజులు టెంపరేచర్ కానీ నమోదైతే ఆ డేస్ మనం హీట్ వేవ్ డేస్గా మనం చెప్పుకోవచ్చు. ఫర్ సెవరల్ ఇయర్స్ ఆన్ ద ట్రాట్ నౌ ద IMD హ్యాస్ బీన్ ఫోర్కాస్టింగ్ హాటర్ సమ్మర్స్. ఓకే, ఆన్ ద ట్రాట్ అంటే ఏంటమ్మా? ఇది కూడా అంతే, వరుసగా ఆన్ ద ట్రాట్. ఓకే, ఇన్ ఏ రో అంటాం కదా, ఇన్ ఏ రో అంటే ఏంటి? వరుసగా అని అంటాం కదా, దట్ ఈస్ ఆన్ ద ట్రాట్ నౌ.
ఎప్పటి నుంచో చూసుకుంటే ఫర్ సెవరల్ ఇయర్స్ ఆన్ ద ట్రాట్న వరుసగా ఐఎండి హ్యాస్ బీన్ ఫోర్కాస్టింగ్ హాటర్ సమ్మర్స్. అంటే రాబోతున్నటువంటి సమ్మర్స్ మరింత వేడిగా ఉండబోతున్నాయి అన్నట్టుగా అంటే ప్రతి సమ్మర్కి వేడి పెరుగుతూనే ఉంది. హాటర్ సమ్మర్స్ అంటున్నట్టు సారా. సో ఎవ్రీ ఇయర్ అన్నది సమ్మర్స్ అనేవి టెంపరేచర్స్ పెరుగుతూనే ఉన్నాయి. ద కాజెస్ ఆర్ మల్టీఫోల్డ్. అయితే దానికి రీజన్ ఏంటి అని చెప్తే చూసుకుంటే కనుక అది మల్టీఫోల్డ్ అంటున్నాడు. అంటే దే ఆర్ డిఫరెంట్ రీజన్స్. మల్టీ అంటే మెనీ అని కదా. సో మల్టీఫోల్డ్ అంటే అర్థం ఏంటమ్మా, దేర్ ఆర్ మెనీ రీజన్స్. సో ఏంటది? ఇండియా ఈస్ బ్యాట్లింగ్ అన్ ఎల్ నీనో వేవ్ దట్ ఇన్ మోస్ట్ ఇయర్స్ డ్రైస్ అప్ రెయిన్ఫాల్ అండ్ కాంట్రిబ్యూట్స్ టు ఎలివేటెడ్ టెంపరేచర్స్. చూసారా, ఎల్ నీనో అన్నది ఒక ఫ్యాక్టర్, ఒక ఫినామినా. సో జాగ్రఫీలో మీకు వస్తుంది ఎల్ నీనో గురించి, మీరు దానికోసం స్టడీ చేయొచ్చు మీరు కావాలంటే. ఎల్ నీనో బ్యాట్లింగ్ అంటే ఏంటమ్మా, దాంతో బాధపడుతుంది, దాంతో యుద్ధం చేస్తుంది, రైట్. బ్యాట్లింగ్ అంటే దాంతోపాటు యూనో పోరాడుతుంది అనే సెన్స్లో మనం వాడచ్చు. సో ఈ ఎల్ నీనో వేవ్ అనేది ఏంటి చేస్తుందంటే చాలా సంవత్సరాల నుంచి డ్రైజ్ అప్ రెయిన్ఫాల్. సో రెయిన్ఫాల్ రాకుండా, ఎస్పెషలీ మాన్సూన్ టైంలో మనకు రావాల్సినటువంటి వర్షపాతాలు నమోదు కావు ఎల్ నీనో వల్ల, రైట్. సో ఇట్ ఎఫెక్ట్స్ ద మాన్సూన్ ఎస్పెషలీ. సో రెయిన్ఫాల్ అనేది తగ్గిపోతుంది అక్కడ, అదే అంటున్నాడు. డ్రైజ్ అప్ రెయిన్ఫాల్ అండ్ కాంట్రిబ్యూట్స్ టు ఎలివేటెడ్ టెంపరేచర్స్. టెంపరేచర్స్ పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అలానే మాన్సూన్ టైంలో పడవలసినటువంటి అడిక్వేట్ రెయిన్ఫాల్ అనేది ఉండదు బికాస్ ఆఫ్ దట్ ఎల్ నీనో వేవ్. దో ద ఎల్ నీనో అండ్ ఇట్స్ కాన్వర్స్ అంటే దానికి రివర్స్, దాన్ని ఏమంటామంటే లానీనా అంటారు. ఎల్ నీనోకి రివర్స్ లానీనా. అంటే దీని అర్థం ఏంటి? దీనివల్ల ఓవర్గా వర్షాలు పడటం, అంటే అక్కడ వర్షపాతం తగ్గిపోతుంది కదా, టెంపరేచర్స్ పెరిగిపోతాయి. దానికి రివర్స్ ఇది. కాన్వర్స్ అంటే దానికి రివర్స్, దాన్ని లానీనా అంటాం. ఇవన్నీ ఈ రెండు అంట సైక్లికల్ అంట. అంటే ఒక దాని తర్వాత ఒక సైకిల్లా రిపీట్ అవుతుంటాయి. ఇది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ అది. సో ఒక సైక్లిక్ ప్రాసెస్లో అవి రన్ అవుతూ ఉంటాయి, ఎల్ నీనో, లానీనా. దెర్ ఈజ్ ఆల్సో ద లార్జర్ ఫినామినన్ ఆఫ్ వార్మింగ్ టెంపరేచర్స్ causing accelerated melting in the Arctic, a drying up of moisture-laden tropical wind and consequently fewer clouds and thus dry baking ground temperatures. సో ఇక్కడ చూసారా, వార్మింగ్ టెంపరేచర్స్ మీకు ఇందాక చెప్పాను కదా, ఎల్ నీనో వల్ల టెంపరేచర్స్ అనేవి బాగా పెరిగిపోతాయి. ఆ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, కాజింగ్ దేనికి దారితీస్తుంది? కాజింగ్ అంటున్నాడు అంటే అర్థం ఏంటి ఇక్కడ, దేనికి దారితీస్తుంది? సో ఆ టెంపరేచర్స్ ఏవైతే పెరిగిపోతాయో అవి వేటికి దారితీస్తాయంటే యాక్సలరేటెడ్ మెల్టింగ్ ఇన్ ద ఆర్క్టిక్ రీజన్లో ఉన్నటువంటి ఐస్, మంచు ఏదైతే ఉందో అది బాగా కరిగిపోయే ప్రమాదం ఉంది, రైట్. యాక్సలరేటెడ్ మెల్టింగ్ అంటే ఫాస్ట్ పేస్లో, అది ఏ పేస్లో అయితే మెల్ట్ అవుతుందో దానికంటే ఇంకా ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది బికాస్ టెంపరేచర్స్ ఆర్ రైజింగ్. దట్ విల్ లీడ్స్ టు ఎ డ్రైయింగ్ అప్ ఆఫ్ మాయిశ్చర్ లాడెన్ ట్రాపికల్ విండ్. సో డ్రై అప్ అయిపోవడం, మాయిశ్చర్ లాడెన్ అంటే ఏంటంటే బేసిక్గా ఏదైనా ఒక నౌన్తో లాడెన్ అని పెట్టామనుకోండి, దాని అర్థం ఏంటంటే లాడెన్ అంటే దాంతో నిండిన అనే సెన్స్లో వాడతాం. డెప్ట్ లాడెన్ అంటారు, అంటే అప్పుతో కూరుకుపోయిన, అప్పుతో నిండిన. సో మాయిశ్చర్ లాడెన్ అంటే మాయిశ్చర్తో కూడిన, మాయిశ్చర్తో నిండిన అనే సెన్స్. ఈ ట్రాపికల్ విండ్స్ ఏవైతే మాయిశ్చర్తో నిండి ఉంటాయో అవి డ్రై అప్ అయిపోతాయి. దీనివల్లమ్మా because of this accelerated melting in Arctic region. Consequently, సో దానికి తర్వాత ఏమవుతుంది, కాన్సిక్వెన్స్గా దాని పర్యవసానంగా ప్యూర్ క్లౌడ్స్ అనేవి ఎక్కువగా ఏర్పడవు, దానివల్ల డ్రై అయిపోతాయి అంతే కదా, వర్షపాతం లేదు. సో మొత్తం డ్రై, బేకింగ్ గ్రౌండ్ టెంపరేచర్స్, అంటే గ్రౌండ్ టెంపరేచర్స్ బాగా వేడైపోతాయి. బేకింగ్ అంటే అక్కడ అర్థం ఏంటి, సో మనకి వర్షపాతం తక్కువైపోతే ఇంకేమవుతుంది, హీట్. సో ఇట్ ఈస్ లైక్ ఏ బేకింగ్, రైట్. బేకింగ్ గ్రౌండ్ టెంపరేచర్స్ అనేవి బాగా వేడికిపోతాయి. దిస్ ఇయర్ చూడండి, ద వెదర్ ఏజెన్సీ, ఇస్ ఇట్ విజిబుల్? ఓకే, ఇది కొంచెం పెద్ద పారాగ్రాఫ్లో ఉంది, రైట్. దిస్ ఇయర్ ద వెదర్ ఏజెన్సీ అంటే ఎవరమ్మా? ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఉద్దేశించి ఇక్కడ ద వెదర్ ఏజెన్సీస్. ఎప్పుడైనా ఆర్టికల్ వచ్చిందంటే దీని గురించి ప్రస్తావన అయిపోయింది అని అర్థం. స్పెసిఫిక్గా చెప్తున్నాడు అంటే జనరల్గా దాని డిస్కషన్ అయిపోయింది. సో వెదర్ ఏజెన్సీస్ వార్నింగ్స్ ఆర్ మోర్ పోర్టెన్షియస్ అంటే ఏదన్నా నెగిటివ్ జరగబోతుంది అనేటువంటి ఒక ఇండికేషన్. మనం ఏమంటాం తెలుగులో, వాట్ వి సే, పోర్టెన్షియస్ అంటే
ఎగ్జాక్ట్గా తెలుగులో చెప్పాలంటే శుభం కాదు కదా, అశుభం, ఏదో అశుభం జరగబోతుందని చెప్పేదే పోర్టెన్షియస్ అనమాట. రైట్, పిల్లి ఎదురైతే మనం ఏమంటాం దాన్ని? అపశకునం. ఎస్, పోర్టెన్షియస్, అపశకునం. ఎగ్జాక్ట్గా నాకు వర్డ్ స్ట్రైక్ అవ్వలేదు. మోర్ పోర్టెన్షియస్ as millions are expected to queue up outside polling stations in India over several afternoons in April and May. సో కొంత వార్నింగ్ ఇస్తుందన్నమాట ఇప్పుడు ఐఎండి. నెగటివ్గా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంతా సార్వత్రిక ఎన్నికలు, నగారా మోగింది. సో అందరూ కూడా ఏప్రిల్ మే నెలలో షెడ్యూల్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో మల్టీ ఫేజ్లో మనకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఆ మల్టీ ఫేజ్లో జరగబోయే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి పబ్లిక్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పోలింగ్ బూత్స్ బయట, రైట్, ఎక్కడెక్కడైతే పోలింగ్ స్టేషన్స్ అయితే కాన్స్టిట్యూట్ చేయబడతాయో అక్కడ వాళ్ళందరూ లైన్లు కడతారు, క్యూలు కడతారు. సో అక్కడ ఎండలు తీవ్రంగా, ఏప్రిల్ మే అనేది తీవ్రంగా ఎండలు బాగా విజృంభిస్తున్నటువంటి మంత్స్ కాబట్టి సో దానికోసం కొంచెం వార్నింగ్స్ ఇవ్వడం అనేది జరిగింది ఐఎండి. లాస్ట్ ఏప్రిల్ అంటే లాస్ట్ ఇయర్ అట్ ఎ మిడ్ డే, అంటే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఓపెన్ ఎయిర్ పబ్లిక్ పొలిటికల్ ఫంక్షన్ ఇన్ నవీ ముంబై. 12 people died due to dehydration and 600 had to be hospitalized. సో ఒక సంఘటన గురించి మనకి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. లాస్ట్ ఏప్రిల్లో జరిగినటువంటి ఒక సంఘటన, ఓపెన్ ఎయిర్ పబ్లిక్ పొలిటికల్ ఫంక్షన్, ఒక పొలిటికల్ ఫంక్షన్, రాజకీయ సంబంధిత అలానే ఓపెన్ ఎయిర్గా జరుగుతుంది. అంటే క్లోజ్డ్ ఏరియాలో కాకుండా ఓపెన్ ఎయిర్. ఓపెన్ ఎయిర్ అంటే అర్థం ఏంటి? అక్కడ సూర్యుడు క్లియర్గా మన మీద అటాక్ చేస్తున్నాడు, రైట్, ఓపెన్ ఎయిర్. ఆ పొలిటికల్ ఫంక్షన్ అనేది నవీ ముంబైలో జరిగింది. అందులో 12 మంది చనిపోయారు. ఎందుకంటే రీజన్ బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్, ల్యాక్ ఆఫ్ హైడ్రేషన్. వాటర్ అంతా పీల్చేసింది, రైట్, దెర్ ఈజ్ నో ల్యాక్ ఆఫ్ వాటర్ వీ హ్యావ్. సో దట్ ఈస్ కాల్డ్ డీహైడ్రేషన్ అండ్ 600 హ్యాస్ టు బి హాస్పిటల్. 600 మంది ఆసుపత్రి పాలయ్యారు. సమ్ ఆఫ్ ద స్పీకర్స్ in fact congratulated the crowd for braving the heat before the disaster unfolded. అయితే ఆ సందర్భంలో, ఆ ఫంక్షన్ సందర్భంగా కొంతమంది వక్తలు ఎవరైతే ఉన్నారో, స్పీకర్స్, వాళ్ళు కంగ్రాచులేట్ చేశారంట క్రౌడ్ని. అక్కడ వచ్చి హాజరైనటువంటి ప్రజలను ఉద్దేశించి వారిని కంగ్రాచులేట్ చేస్తూ ఏమన్నారు? వాళ్ళని మెచ్చుకున్నారు. ఇంత ఎండలో కూడా మీరు వచ్చి, రైట్, అంటే ఆ డిజాస్టర్ జరగక ముందు అనమాట. అన్ఫోల్డెడ్ అంటే ఎవాల్వ్ అవ్వడం, ఎమర్జ్ అవ్వడం అనే సెన్స్లో మనం వాడతాం. ఇందాక కూడా వచ్చింది, మనం రివిజన్ వొకాబులరీలో చదువుకున్నాం కదా, డిజాస్టర్ అన్ఫోల్డ్. డిజాస్టర్ అంటే అక్కడ చనిపోవడం, 12 మంది చనిపోవడం అని డిజాస్టర్గా పేర్కొన్నాడు. సో ఆ డిజాస్టర్ జరగక ముందు కంగ్రాచులేట్ చేయడం జరిగింది కొంతమంది స్పీకర్స్. ఇంత ఎండలో కూడా చాలామంది చాలా గుండె ధైర్యంతో, చాలా ధైర్యంగా వాళ్ళ బ్రేవరీని మెచ్చుకుంటూ కంగ్రాచులేట్ చేశారంట. దిస్ హైలైట్స్ ద డిగ్రీ ఆఫ్ disregard that the governmental machinery accords to the public health impacts of heat waves. సో ఇది దేన్ని హైలైట్ చేస్తుందమ్మా? ఇట్లా వాళ్ళు కంగ్రాచులేట్ చేయడం అనేది ఏంటి? అది అపహాస్యం చేస్తున్నట్టే. డిగ్రీ ఆఫ్ డిస్రిగార్డ్, వారిని డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టే. ఓకే, ద గవర్నమెంటల్ మెషినరీ అకార్డ్స్ టు ద పబ్లిక్ హెల్త్ కోసం ఏమాత్రం కూడా వారికి కొంచెమైనా కూడా కన్సర్న్ లేదు అక్కడ. సో ఇప్పుడు ఏంటి ప్రాబ్లము? ఇదంతా జరిగిపోయింది, 12 మంది చనిపోయారు, వాళ్ళు మనం వెనక్కి తీసుకొని రాలేం. సో ఇటువంటి సిచ్యువేషన్, టెంపరేచర్స్ ఇట్లా ఉంటున్నాయని తెలిసి కూడా వారు అట్లాంటి పబ్లిక్ ఫంక్షన్స్ని కండక్ట్ చేయడం అనేది తప్పు, రైట్. సో 12 మంది ప్రాణాలని బలికొందం అనేది చిన్న విషయం కాదు కదా. అంటే పబ్లిక్ హెల్త్ ఇంపాక్ట్స్, హీట్ వేవ్స్ వల్ల జరిగేటువంటి ప్రభావాన్ని వాళ్ళు అంచనా వేయడంలో విఫలమయ్యారు. వారికి ఏమాత్రం కూడా కన్సర్న్ లేదు, రెస్పెక్ట్ లేదు అన్నది తేటతెల్లమైంది ఆ ఇన్సిడెంట్ నుంచి. దిస్ ఎలక్షన్ ఇయర్, ఫర్ ఇన్స్టెన్స్, ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా had already issued an advisory to its state electoral officers. ఈ ఎలక్షన్కి వస్తే కనుక, ఎగ్జాంపుల్గా చెప్పాలని తీసుకుంటే కనుక, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందమ్మా? ఆల్రెడీ ఒక అడ్వైజరీని టు ఇట్స్ స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్స్, వారికి ఇష్యూ చేయడం జరిగింది. అడ్వైజరీ అంటే ఏంటమ్మా? మీరు ఇలా ఫాలో అవ్వండి అంటే ఒక సూచనప్రాయంగా పంపించేదాన్ని మనం అడ్వైజరీ అంటాం. సో దీన్ని పాటించండి జాగ్రత్తగా, ఎందుకంటే నిర్వహణలో భాగంగా, ఎలక్షన్స్ నిర్వహణలో భాగంగా రాబోయేటువంటి కొన్ని, ఇందాక అన్నాడు కదా ఒక పదం అన్నాడు, పోర్టెన్షియస్. సో ఎక్కడైతే థ్రెట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయో వాటిని గుర్తించి నివారించే ప్రయత్నం చేయడం, రైట్. ఒక ఇన్సిడెంట్ జరిగాక దాని తర్వాత వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడం కంటే ముందుగానే దాన్ని నివారించడం అనేది ఒక ప్రభుత్వం యొక్క
ప్రధానమైనటువంటి బాధ్యత. రైట్, అంతా జరిగిపోయిన తర్వాత ఏం చేయాలని ఆలోచించేదానికంటే అది జరగకుండా ఉండడానికి మనం ఏం చేయొచ్చు అన్నదాన్ని పకడ్బందీగా ప్రీ ప్లాన్డ్గా ఉండడాన్నే మనం ప్రభుత్వం యొక్క బాధ్యతగా చెప్పుకుంటాం. సో దానిలో భాగంగానే మనకేం చేసింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్కి సంబంధించినటువంటి ఎలక్టోరల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అడ్వైజరీని, గైడ్లైన్స్ అనమాట. అడ్వైజరీ అంటే ఒక గైడ్లైన్స్, మార్గదర్శకాలు అంటారు కదా, ఏమేమి చేయాలి మీరు అన్నట్టుగా మార్గదర్శకాలను అయితే ఇష్యూ చేయడం జరిగింది. అహెడ్ ఆఫ్ ఐఎండీస్, పబ్లిక్ హీట్ వార్నింగ్స్. ఆల్రెడీ ఐఎండీ వార్నింగ్ చేస్తుంది కాబట్టి దాని నేపథ్యంలో ఈ అడ్వైజరీస్ అనేవి మన స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్స్కి అయితే ఇష్యూ చేయడం జరిగింది. టు ప్రిపేర్ ఫర్ ద పోల్స్ అమిడ్ బ్లిస్టరింగ్ హీట్. చూసారా, బ్లిస్టరింగ్ అనేది మనకి ఎక్కువగా హీట్తోనే వాడే యాడ్జెక్టివ్ అనమాట. బ్లిస్టరింగ్ హీట్ అంటారు, స్కార్చింగ్ సన్ అంటారు. స్కార్చింగ్ అంటే భగభగ మండుతున్నా, రైట్, భగభగ మండుతున్నా అనే సెన్స్లో మనం బ్లిస్టరింగ్ హీట్. బ్లిస్టర్స్ అంటే బేసిక్గా మనకి బొబ్బలు వస్తాయి కదా, బొబ్బల్ని మనం బ్లిస్టర్స్ అంటాం. సో బొబ్బలు వచ్చేంత వేడి అని చెప్పడాన్ని బ్లిస్టరింగ్ హీట్ అని అంటాం. రైట్, చాలా తీవ్రంగా ఉంది అని చెప్పేటువంటి క్రమంలో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు బ్లిస్టరింగ్ అనేటువంటి ఒక యాడ్జెక్టివ్ని తీసుకొని. రైట్, మనం ఫ్రీజింగ్ కోల్డ్ అంటాం. కోల్డ్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పడానికి ఫ్రీజింగ్ అనే పదాన్ని ఎలా అయితే యాడ్జెక్టివ్గా వాడతామో అలానే మనం బ్లిస్టరింగ్, హీట్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పడానికి బ్లిస్టరింగ్ అనే పదాన్ని కూడా అలానే వాడతాం. రైట్, ద ట్రబుల్ ఈజ్ దాట్ దీస్ అడ్వైజరీస్ ఆర్ టూ జెనరిక్. చాలా అంటే జెనరిక్గా ఉందంటే అర్థం ఏంటి, స్పెసిఫిక్గా ఏది మాట్లాడలేదు, ప్రత్యేకంగా మాట్లాడకుండా చాలా జెనరిక్ లాంగ్వేజ్లో ఉందంట అడ్వైజరీస్. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మార్గదర్శకాలు ఏవైతే ఇష్యూ చేసిందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అందులో ఉండేదంతా చాలా వరకు జెనరిక్గా ఉంది. దేర్ ఈజ్ ఏ పెర్ఫంక్టరీ నోట్ టు ప్రొవైడ్ ఫర్ oral rehydration supplements and mothers to avoid bringing children with them to the polling booths. Okay, perfunctory note. Perfunctory అంటే నాట్ సీరియస్. పెర్ఫంక్టరీ అనేటువంటి పదాన్ని ఎప్పుడు వాడతామంటే మీరు ఎప్పుడు కూడా అంత శ్రద్ధ వహించకపోవడం, నిర్లక్ష్యంగా ఉండడం, ఏదో చేయాలని చేయడం తప్ప దాంట్లో మనసు నిమగ్నం చేయకుండా మనం ఒక పని చేస్తుంటే దాన్ని మనం ఏమంటామంటే పెర్ఫంక్టరీ అంటాం. సో పెర్ఫంక్టరీ అనే పదం వాడుతున్నారంటే దెర్ ఈస్ ల్యాకింగ్ ఆఫ్ సీరియస్నెస్. మీరు అక్కడ నిర్లిప్తంగా ఉన్నారు, అందులో కావటం లేదు, నామ్కే వాస్తే చేస్తున్నారు అనే అర్థంలో పర్ఫంక్టరీ అనేటువంటి ఒక యాడ్జెక్టివ్ని వాడతాం. అయితే ఆ నోట్లో ఏమని పేర్కొన్నారంటే ఓరల్ రీహైడ్రేషన్ సప్లిమెంట్స్. ఇందాక మనకు చెప్పుకున్నాం కదా, డీహైడ్రేషన్ వల్ల చాలామంది చనిపోయారని. సో కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల మనకేంటంటే వాటి ద్వారా మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ టైం అట్లాంటివి రిపీట్ కానివ్వకుండా ముందుగానే జాగ్రత్త పడే చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఆరల్ రీహైడ్రేషన్ సప్లిమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అన్నట్టుగా ఒక పెర్ఫంక్టరీ నోట్, అంటే అంత సీరియస్గా లేని ఒక నోట్ అనమాట. రైట్, అండ్ మదర్స్ టు అవాయిడ్, తల్లులు వారు కూడా వారి పిల్లల్ని ఆ క్యూలో నిల్చునేటప్పుడు ఆ పోలింగ్ బూత్స్కి వాళ్ళ పిల్లల్ని తీసుకొని రాకూడదు అన్నట్టుగా కూడా అడ్వైజరీ అనేది ఇష్యూ చేయడం జరిగింది ఆ నోట్లో. దేర్ ఈస్ నో రిక్వైర్మెంట్ దట్ పోలింగ్ స్టేషన్స్ ప్రయారిటైజ్ కూలింగ్ బియాండ్ ద కన్ఫైన్స్ ఆఫ్ ద రూమ్స్ వేర్ ద ఆఫీసర్స్ ఆర్ సీటెడ్. పోలింగ్ స్టేషన్స్ ప్రయారిటైజ్ కూలింగ్ బియాండ్ ద కన్ఫైన్స్ ఆఫ్ ద రూమ్స్ వేర్ ద ఆఫీసర్స్ ఆర్ సీటెడ్. సో ఆఫీసర్స్ ఎక్కడైతే కూర్చుని ఉండుంటారో వాళ్ళకి అసైన్ చేసినటువంటి పొజిషన్స్ ఉంటాయి కదా, సో దానికంటే కూలింగ్ బియాండ్ ద కన్ఫైన్స్. సో వారికి ఏర్పరచుకున్నటువంటి కన్ఫైన్మెంట్స్ అంటే ఏంటి, ఎక్కడైతే బౌండరీస్ ఉంటాయో, కన్ఫైన్స్ ఆఫ్ ద రూమ్స్ అంటే ద బౌండరీస్ ఆఫ్ దట్ రూమ్. ఓకే, సో పోలింగ్ స్టేషన్స్ ప్రయారిటైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఆ రూమ్స్కి బియాండ్ కూలింగ్ అవసరం లేదు. ఓకే, అంతవరకు ఉంటే చాలు. రైట్, నో రిక్వైర్మెంట్ దట్ పోలింగ్ స్టేషన్ ప్రయారిటైజ్ కూలింగ్ బియాండ్ ద కన్ఫైన్స్. సో బియాండ్ అవసరం లేదు, ఆ బౌండరీస్ వారు ఎక్కడెక్కడైతే కూర్చొని ఉండుంటారో ఆ స్పేస్ వరకు కూలింగ్ ఉంటే సరిపోతుంది అన్నటువంటి ప్రయారిటైజ్ అయితే చేసుకోవాలి అంటగా చెప్పాడు. దేర్ హ్యాస్ బీన్ ఫర్ మెనీ ఇయర్స్ ఏ సజెషన్ ఈవెన్ బై ప్రామినెంట్ పొలిటీషియన్స్ for elections to be held in the relatively more clement months of February, March or October, November, but it is one that loses traction almost immediately after the polls. ఓకే, చాలా నాళ్ళ నుంచి అందరూ ఒక సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఎటువంటి సజెషన్ అమ్మా అది? ఈవెన్ బై ప్రామినెంట్ పొలిటీషియన్స్, చాలా గొప్ప పొలిటీషియన్స్ వారు కూడా ఇటువంటి సజెషన్ ఇవ్వడం జరిగింది. ఏంటమ్మా, ఎలక్షన్స్ అనేవి కొంచెం అనుకూలమైనటువంటి, ఇప్పుడు క్లెమెంట్ ఇన్క్లిమెంట్
ఇంక్లిమెంట్ అంటే అర్థం ఏంటంటే బేసిక్గా అనుకూలంగా లేని అనే సెన్స్లో మనం వాడతాం. ఇంక్లిమెంట్ వెదర్ అంటాం. అంటే వెదర్ చాలా హార్ష్గా ఉంది, మనకి అనుకూలంగా లేని వెదర్ని మనం ఇంక్లిమెంట్ వెదర్ అంటాం. అదే క్లెమెంట్ మంత్స్ అంటే అర్థం ఏంటంటే కొంచెం మనకు అనుకూలంగా ఉండడం. క్లెమెంట్, ఇంక్లిమెంట్ యాడ్జెక్టివే, క్లెమెంట్ యాడ్జెక్టివే. క్లెమెంట్ అనే పదాన్ని ఎప్పుడు వాడుతున్నాం మనం? మనకి అనుకూలంగా ఉండేటువంటి మంత్స్, అంటే మనకి ఎక్కువగా మనం ఇబ్బందులు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం రాని మంత్స్. ఈ యంత్రాంగం కూడా చాలా వరకు ఇబ్బంది కాకుండా నిర్వహణ అన్నది చాలా ఈజీగా ఉండేటువంటి, స్మూత్గా మన ఎలక్టోరల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఎలక్షన్స్ ఏదైతే కండక్ట్ చేయాల్సి ఉంటుందో అది మరింత స్మూత్గా చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి నెలలు అవి ఫిబ్రవరి, మార్చ్ కావచ్చు, లేదంటే అక్టోబర్, నవంబర్, రైట్? వాటిని ఎంచుకోవడం జరిగింది. ఓకే, కాకపోతే ఇట్లా చాలామంది సజెషన్స్ ఇచ్చారు, ఈ మంత్స్లో చేసుకుంటే బెటర్, ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ఈ పీరియడ్లో చేసుకోవడం అనేది బెటర్ అని. బట్ ఇట్ ఈస్ వన్ దట్ లూజెస్ ట్రాక్షన్. అంటే దాని అర్థం ఏంటమ్మా? అంతా చెప్పుకుతారు, బాగానే ఉంటుంది, కానీ పోల్స్ అయిపోయిన తర్వాత ఎవరు దాని గురించి మరి మాట్లాడరు. పోల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థాయి. పోల్స్ ముందు హడావిడి చేయటం, తర్వాత మళ్ళీ పోల్స్ అదే టైంలో జరగడం, మళ్ళీ షరామామూలే అన్నట్టుగా చెప్తుంటారు. లూజెస్ ట్రాక్షన్ అంటే సో అక్కడ ట్రాక్ తప్పడం, తర్వాత ఎవరు కూడా దాని గురించి పట్టించుకోకపోవడం, మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయాక షరామామూలే అని అంటాం కదా. సో ఆ సెన్స్లో ఇక్కడ వాడాడు లూజెస్ ట్రాక్షన్, షరామామూలే. ఇండియా సైజ్ అండ్ లాజిస్టికల్ ఛాలెంజెస్ హ్యావ్ సీన్ ద ఎలక్టోరల్ ప్రాసెస్ ఇన్నోవేట్ అండ్ అడాప్ట్ మెజర్స్ సచ్ యాజ్ మల్టీఫేస్ పోలింగ్ అండ్ ఈవెన్ ద యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బ్యాలెట్స్. ఓకే, అయితే ప్రస్తుతం ఇండియా దగ్గరకు ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటి? సైజ్, పాపులేషన్, ఓవర్గా ఉన్నటువంటి పాపులేషన్, తర్వాత లాజిస్టికల్ ఛాలెంజెస్, మూవ్ చేయడం అనమాట. ఒక ప్లేస్ నుంచి ఎక్కడైతే నిర్వహణ ఎక్కడ జరిగిందో అక్కడ నుంచి మళ్ళీ కౌంటింగ్ స్టేషన్కి తీసుకెళ్ళేటువంటి ఆ ప్రయాణ మార్గం ఉంటుంది చూసారా? సో దట్ ఈస్ కాల్డ్ యువర్ లాజిస్టిక్స్. సో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలించడం, రైట్? ఎక్కడైతే నిర్వహిస్తామో అక్కడ నుంచి మళ్ళీ దాన్ని సేఫ్గా తరలించే ఆ పాత్ని మనం లాజిస్టిక్స్ అంటాం. ఇప్పుడు ఎక్కడైనా మనకి లాజిస్టికల్గా మాట్లాడేటప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ ఒక చోట జరుగుతుంది, ఏదన్నా ఒక ప్రోడక్ట్ కావచ్చు, లేదంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ అంటాం కదా. ఫినిష్డ్ ప్రోడక్ట్ అనేది ఒక చోట మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, దాన్ని డిఫరెంట్ లొకేషన్స్కి మనం ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది దాన్ని సేల్ చేయడానికి. సో ఆ సేల్ చేసేటువంటి మార్గం కరెక్ట్గా ఉంటేనే వీ కాల్ ఇట్ ఇస్ లాజిస్టికల్లీ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అని. సో లాజిస్టికల్ ఛాలెంజెస్ అంటే తరలించేటువంటి మార్గాన్ని లాజిస్టికల్ ఛాలెంజెస్, సవాళ్ళు అంటాం. హ్యావ్ సీన్ ద ఎలక్టోరల్ ప్రాసెస్ ఇన్నోవేట్. చాలా వరకు ఇన్నోవేట్ చేయాల్సి వచ్చింది, ఇన్నోవేట్ చేసుకుంటూ వచ్చాం, రైట్? కొత్త మెజర్స్ని మనం పాటించుకుంటూ వచ్చాం, కొత్త వాటిని అడాప్ట్ చేసుకుంటూ వచ్చాం. చూసారా? అడాప్ట్ మెజర్స్ ఎటువంటి? మల్టీఫేస్ పోలింగ్, ఒకేసారి కాకుండా దశల వారీగా మనం ఎలక్షన్స్ నిర్వహించుకోవడం కావచ్చు. అండ్ ఈవెన్ ద యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బ్యాలెట్స్. అంతకుముందు మనకి పేపర్ బ్యాలెట్స్ ఉండేవి కదా. ఇప్పటికీ కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో కూడా పేపర్ బ్యాలెట్సే వాడతారు. కాకపోతే మన సైజ్ ఎక్కువ, మన పాపులేషన్తో కంపేర్ చేసుకుంటే కనుక అది అంత ఫీజిబుల్ కాదు. కాబట్టి మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్ బ్యాలెట్స్కి షిఫ్ట్ అయ్యాం, రైట్? సో ఇవన్నీ ఏంటంటే కొన్ని కొత్త తరహాటువంటి మెజర్స్ అనమాట, చర్యలు. ఎలాంటి కొత్త చర్యలు మనం ఇన్నోవేట్ చేసుకున్నాం, వాటిని అడాప్ట్ చేసుకున్నాం అన్న వాటికి ఎగ్జాంపుల్సే మల్టీఫేస్ పోలింగ్ అండ్ ఎలక్ట్రానిక్ బ్యాలెట్స్ని వాడటం, రైట్? విత్ టెంపరేచర్ రికార్డ్స్ కొలాప్సింగ్ ఎవ్రీ ఇయర్, ఓకే, అండ్ ద లింక్స్ బిట్వీన్ హీట్ వేవ్స్, క్లైమేట్ అండ్ హెల్త్ బికమింగ్ ఈవెన్ మోర్ ఎక్స్ప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటమ్మా? క్లియర్, స్పష్టం. ఓకే, సంథింగ్ విచ్ ఇస్ ఎక్స్ప్లిసిట్ అంటే సూటిగా, స్పష్టంగా అని చెప్పడం, దట్ ఈస్ ఎక్స్ప్లిసిట్. ఇంప్లిసిట్ అంటే ఇండైరెక్ట్, ఇది డైరెక్ట్. ఎక్స్ప్లిసిట్ అంటే సూటిగా, క్లియర్గా అని చెప్పడం, దట్ ఈస్ ఎక్స్ప్లిసిట్. ఇట్ ఈస్ టైమ్ దట్ ద ఎలక్టోరల్ ప్రాసెస్ ముల్స్ ఓవర్ క్రియేటివ్ వేస్ టు అకౌంట్ ఫర్ ద క్రైసిస్. ఈ సంక్షోభాన్ని అడ్రస్ చేయడానికి మనం కొన్ని క్రియేటివ్ వేస్ని అయితే ప్రస్తుతానికి, రైట్, ఈ ఎలక్టోరల్ ప్రాసెస్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముల్స్ ఓవర్ అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ నీడ్స్ టు థింక్ ఆఫ్. ముల్లింగ్ ఓవర్ సంథింగ్ అంటే దానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేయడం, దానికోసం ఆలోచించడాన్ని మనం ముల్ ఓవర్ క్రియేటివ్ వేస్. ఇంకేమైనా క్రియేటివ్గా మనం ఆలోచించగలమా? ఏమైనా దారులు ఉన్నాయా? ఓకే, ఈ ఐఎండి ఏదైతే హెచ్చరించిందో అటువంటి సంక్షోభం నుంచి బయటపడడానికి మనకి ఏమైనా క్రియేటివ్ వేస్ ఉన్నాయా లేదా అన్నది ఖచ్చితంగా ఎలక్టోరల్ ప్రాసెస్ అన్నది ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇట్ ఈస్ టైం అంటే ఏంటమ్మా? సమయం ఆసన్నమైంది మిత్రమా అని అంటారు కదా, అంటే లేట్ చేయకూడదు, ఇదే సరైన టైము,
ఇప్పుడే మనం ఆలోచించుకోవాలి, రైట్ అన్నట్టుగా సజెషన్ ఇవ్వడం జరిగింది మన ఎడిటర్ గారు, రైట్. సో దీస్ ఆర్ ద సమ్ వర్డ్స్, చాలా మంచి మంచి వర్డ్స్ మనం నేర్చుకున్నాం. క్లెమెంట్ అన్నది, ముల్ సోవర్, ఎక్స్ప్లిసిట్, అడ్వైజరీ, బ్లిస్టరింగ్, బ్రేవింగ్, ఫంక్షనరీ, రైట్. సో అన్ఫోల్డెడ్, చూసారా. సో ఇవి జాగ్రత్తగా మీరు నోట్స్ రూపంలో పొందుపరచుకోండి ఒక దగ్గర. సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు రివైజ్ దీస్ థింగ్స్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. ఈరోజు వచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. రెండవ ఎడిటోరియల్లో వచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి, అందులో కొన్ని రిపీటెడ్ ఉంటాయి, కొన్ని కొత్తగా ఉండొచ్చు. సో ఎవరెవరైతే ఆల్రెడీ మనల్ని ఫాలో అవుతున్నారో క్లాసెస్, వాళ్ళు ఈజీగా చేస్తారు, వాళ్ళకి తెలిసినవి ఉంటాయి. సో ఎవరైతే ఈ మధ్యనే స్టార్ట్ చేశారో, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారో వాళ్ళకి ఉపయోగపడచ్చు. సో దాన్ని జాగ్రత్తగా చూడండి. స్టాన్స్ అన్నాడమ్మా, స్టాన్స్ ఈజ్ బేసికలీ యూజ్డ్ యాజ్ ఇట్స్ ఎ నౌన్. ఓకే, ఎలా వాడతామమ్మా స్టాన్స్ అంటే? మనం తెలుగులో ఎలా చెప్పాలంటే వైఖరి అంటాం. ఒక ఒపీనియన్, ఒక విషయం పైన, లేదంటే ఏదో ఒక సంఘటన పైన మీకు ఉన్నటువంటి వైఖరి. ఓకే, యువర్ స్టాండ్ పాయింట్ అంటాం, వ్యూ పాయింట్ ఆర్ స్టాండ్ పాయింట్. ద డాక్టర్ స్టాండ్స్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ అబార్షన్ ఈజ్ వెల్ నోన్. అందరికీ బాగా తెలిసిందే ఆ అబార్షన్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద అతనికి ఉన్నటువంటి వైఖరి. మనం మెంటాలిటీ అనొచ్చు, అవుట్లుక్ అనొచ్చు, స్టాండ్ పాయింట్ అనొచ్చు, తెలుగులో వైఖరి అంటాం. సో దేని మీదైనా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం, రైట్, బేస్డ్ ఆన్ యువర్ మైండ్ సెట్, బేస్డ్ ఆన్ యువర్ మెంటాలిటీ, రైట్. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే. నెక్స్ట్ రిజాల్వ్. రిజాల్వ్ అనేది వర్బ్గా వాడచ్చు, రిజాల్వ్ అనేది యాడ్జెక్టివ్గా వాడచ్చు. ఇది మీకు తెలియాలి. రిజాల్వ్ అనేది వర్బ్గా వాడేటప్పుడు వాట్ యూ మీన్ బై దట్? రిజాల్వ్ అంటే పరిష్కరించడం అనే సెన్స్లో వాడతాం. రిజాల్వ్ అంటే పరిష్కరించడం, దట్ ఈస్ యాజ్ ఎ వర్బ్. ఓకే, యాజ్ ఏ అడ్జెక్టివ్ నౌన్గా వాడతాం, రైట్. సో రిజాల్వ్ నౌన్గా వాడేటప్పుడు ఏమవుతుందంటే డిటర్మినేషన్ అనే సెన్స్ వాడతాం. పట్టుదల అంటాం కదా, మొండి పట్టుదల, దట్ ఈస్ యువర్ రిజాల్వ్. చూడండి ఇక్కడ జాగ్రత్తగా, షీ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ దట్ స్ట్రెంగ్థెన్డ్ హర్ రిజాల్వ్. సో ఆమె యొక్క డిటర్మినేషన్ని మరింత బలోపేతం చేసింది. టెనాసిటీ అనొచ్చు, రెజల్యూషన్ అనొచ్చు, స్టబర్నెస్ అనొచ్చు. ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు, ఆల్ మీన్స్ ద సేమ్. రెజల్యూషన్ ఇస్ అ నౌన్, రిజాల్వ్ కూడా నౌనే. స్టబర్న్ యాడ్జెక్టివ్, స్టబర్నెస్ నౌన్. స్టబర్న్ అంటే దేని మీదైనా పట్టుదలగా ఉండడం, ఫర్మ్గా ఉండడం, స్ట్రాంగ్గా ఉండడం. టెనాసిటీ అన్న స్ట్రాంగ్, రైట్. సో ఫర్మ్ డిటర్మినేషన్, స్ట్రాంగ్ పట్టుదల. తర్వాత ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఇది చాలాసార్లు మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఇడియం, చాలా ఇంపార్టెంట్. మీరు కావాలంటే స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు. ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అనేటువంటి ఒక ఇడియంని ఎప్పుడు వాడతాం? ఎప్పుడంటే ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ. ఓకే, కాంట్రవర్షియల్ ఇష్యూ అందరికీ తెలుసు అది కాంట్రవర్సీ అని, కానీ దాని గురించి ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు, దాన్ని అవాయిడ్ చేస్తారు. అటువంటి దాన్ని ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని అంటాం. చూడండి అక్కడ పేరులోనే ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటే రూమ్లో ఎలిఫెంట్ ఉంది. ఎలిఫెంట్ అంటే ఏంటి? సంథింగ్ విచ్ ఈస్ నోటీసబుల్, అందరూ నోటీస్ చేయగలరు, కానీ దాని గురించి ఎవరు డిస్కస్ చేయరు, దాన్ని అవాయిడ్ చేస్తారు. డిస్కషన్నే అవాయిడ్ చేయడాన్నే యూ కాల్ ఇట్ as ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. దే హ్యావ్ స్టెడ్ఫాస్ట్లీ ఇగ్నోర్డ్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, ద ఎవర్ గ్రోయింగ్ డెట్ బర్డెన్ ఆన్ గ్రాడ్యుయేట్స్. సో గ్రాడ్యుయేట్స్ మీద అప్పుల భారం అనేది పెరిగిపోతుంది. ఆ విషయం అందరికీ తెలుసు, కానీ దాని గురించి ఎవరు చర్చించదలుచుకోవట్లేదు, దాన్ని అవాయిడ్ చేస్తున్నారు. ఓకే, స్టెడ్ఫాస్ట్లీ అంటే ఏంటమ్మా? మొండిగా. స్టెడ్ఫాస్ట్ అంటే మొండిగా ఇగ్నోర్ చేయడం, రైట్, తీవ్రంగా. A major problem or controversial issue which is obviously present but is avoided as a subject for discussion. సో డిస్కషన్కి వచ్చేసరికి మాత్రం దాన్ని అవాయిడ్ చేస్తారు, కానీ దాన్ని గుర్తిస్తారు. అందరూ గుర్తించడం అయితే గుర్తిస్తారు, కానీ దాని గురించి మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి మాత్రం ఇష్టపడరు, అవాయిడ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఆగర్. ఓకే, ఆగర్ అనేది వర్బ్గా వాడచ్చు కదా. Yes, it is a verb. Augury, this is your noun. ఆగరీని నౌన్గా అంటాం, వాడతాం. ఆగర్ని వర్బ్గా వాడతాం. ఆగర్ చేయడం, ఆగర్ అంటే ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా, యూసేజ్ వెరీ ఇంపార్టెంట్. యూసేజ్ని బట్టి దాని మీనింగ్ని ఫస్ట్ మీరు ప్రెడిక్ట్ చేయొచ్చా లేదా. మీనింగ్ తెలియనప్పుడు మీరు వెంటనే మీనింగ్ చూడకుండా జస్ట్ లుక్ ఎట్ ద యూసేజ్. అందుకే ఫస్ట్ నేను యూసేజ్ ఎందుకు పెడుతున్నా, మీనింగ్ ఎందుకు పెట్టట్లేదు ఫస్ట్? బికాస్ ఎందుకు ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నాం అంటే దానికి యూసేజ్ నుంచి మీరు ఏమైనా మీనింగ్ని రాబట్టగలుగుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి, రైట్. ద కంపెనీ సేల్స్ ఫిగర్స్ ఫర్ ద ఫస్ట్ 6 months ఆగర్ వెల్ అన్నాడు. ఓకే, ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఇయర్. సో రానున్నటువంటి మొత్తం సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ 6 months ఒక
గుడ్ ఇండికేషన్. అగర్ వెల్ అంటే ఇట్ ఈస్ షోయింగ్ సమ్ గుడ్ ఇండికేషన్, శుభ సూచికం అన్నట్టుగా. ఓకే, బీ ఏ సైన్ ఆఫ్ స్పెషలీ గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్స్. అయితే ఇక్కడ ఆగర్ వెల్ అన్నాడు కాబట్టి ఇక్కడ వెల్ వచ్చింది కాబట్టి గుడ్ అనే ఇండికేషన్. ఆగర్ ఇల్ అన్నాడు అనుకోండి నెగిటివ్. సో ఒక ఇండికేషన్ని మనం ఆగర్ అని చెప్పచ్చు. ఓకే, బోర్డ్ అనొచ్చు, పోర్టెండ్ అనొచ్చు, హెరాల్డ్ అనొచ్చు. ఇది వర్బ్స్గా వాడుతున్నాం కాబట్టి దీస్ విల్ బి యువర్ సినోనిమ్స్, రైట్? ఈ సినోనిమ్స్ని జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత యాంటిసిపేట్. యాంటిసిపేట్ అనేది బేసిక్గా వర్బ్. యాంటిసిపేట్ కదా, యాంటిసిపేషన్ ఇది నౌన్. యాంటిసిపేటరీ, యాంటిసిపేటరీ దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. ఓకే, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్. సో వర్డ్కి యొక్క అదర్ గ్రామాటికల్ ప్రొఫైల్స్ అంటాం. గ్రామాటికల్ ప్రొఫైల్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ద యూసేజ్ ఆర్ బేస్డ్ ఆన్ ద సఫిక్స్ యూ కెన్ టెల్ ద ఓకే ఆ వర్డ్ యొక్క ప్రొఫైల్ని చెప్పడం. అది నౌన్గా వాడబడుతుందా, వర్బ్గా వాడబడుతుందా, యాడ్జెక్టివ్గా వాడబడుతుందా అనేది చెప్పేదే గ్రామాటికల్ ప్రొఫైల్ ఆఫ్ దట్ వర్డ్, రైట్? సో యాంటిసిపేట్ ఈస్ బేసిక్లీ వర్బ్, రైట్? అంటే యాంటిసిపేట్ అంటే ముందుగానే ప్రెడిక్ట్ చేయటం, రైట్? వెన్ యూ ఆర్ ఏబుల్ టు imagine or expect that something is going to happen. We had one or two difficulties along the way that we didn't anticipate. We could not foresee, we could not predict. That is nothing but your anticipate. Next, pessimistic. In the negative context lo vade adjective. Pessimism. Pessimism. ఇది ఏంటమ్మా? ఇది abstract noun అవుతుంది. Pessimist. Pessimist. ఇది మీకు కామన్ noun అవుతుంది, రైట్? పెస్సిమిజంకి ఆపోజిట్ ఆప్టిమిజం. ఇది పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం. ఆప్టిమిజం ఇది పాజిటివ్ కాంటెక్స్లో వాడే అబ్స్ట్రాక్ట్ నౌన్. అలానే ఇక్కడ ఆప్టిమిస్ట్, ఆశావాది అంటాం కదా, ఆశావాది నిరాశావాది కదా. ఆశావాది ఆప్టిమిస్ట్, నిరాశావాది పెసిమిస్ట్. అలానే ఆశావాదం ఆప్టిమిజం, నిరాశావాదం పెసిమిజం. సో పెసిమిస్టిక్ అంటే ఇంకా అడ్జెక్టివ్ కదా, సో నెగటివ్ థింకింగ్తో కూడిన అనే సెన్స్లో వస్తుంది. గ్లూమీ అనొచ్చు ఆర్ సినికల్. ఈ రెండు వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. సినికల్ అంటే ఎప్పుడు కూడా నెగిటివ్ అనమాట. ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించే ప్రయత్నం చేయడం, ప్రతిదాన్ని నెగిటివ్ యాంగిల్లో చూడడం, రైట్? దట్ ఈస్ కాల్డ్ సినికల్ యాటిట్యూడ్. అంటే దేంతో మీరు సంతృప్తి చెందరు. ఆల్వేస్ యూ విల్ బి కంప్లైనింగ్ నేచర్ ఆర్ యూ విల్ బి ఆల్వేస్ సీయింగ్ ద నెగటివ్ సైడ్ ఆఫ్ సంథింగ్. దట్ ఈస్ కాల్డ్ రైట్ సినికల్. గ్లూమీ అన్నా కూడా అంత బాగా లేదు, ఆశాజనకంగా లేదు అని అంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ గ్లూమీ. ద డాక్టర్స్ ఆర్ పెసిమిస్టిక్ అబౌట్ హిస్ ఛాన్సెస్ ఆఫ్ రికవరీ. పెసిమిస్టిక్ అంటే నెగిటివ్గా ఉన్నారు, నాట్ హోప్ఫుల్, ఆశాజనకంగా లేకపోవడం, రైట్? నిరాశాజనకం, రైట్? క్లియర్గా చెప్పాలంటే థింకింగ్ దట్ బ్యాడ్ థింగ్స్ ఆర్ మోర్ లైక్లీ టు హ్యాపెన్ ఆర్ ఎంఫసైజింగ్ ద బ్యాడ్ పార్ట్ ఆఫ్ ఎ సిచ్యుయేషన్. చెడు జరగడానికే ఎక్కువగా అవకాశం ఉంది, చెడు యాంగిల్లోనే మనం ఒకదాన్ని చూసే ప్రయత్నం చేయడాన్నే పెసిమిస్టిక్ అని అంటాం. నెక్స్ట్ డిస్క్రిషనరీ. ఇది యాడ్జెక్టివ్. బేసిక్గా డిస్క్రిషన్ అనేటువంటి ఒక నౌన్ మీకు తెలిసి ఉండాలి. డిస్క్రిషనరీ అనేది ఎక్కువగా పాలిటీ టర్మ్స్లో మీకు వినిపిస్తుంటుంది. డిస్క్రిషనరీ పవర్స్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ సిజేఐ, డిస్క్రిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, డిస్క్రిషన్ ఆఫ్ సమ్ కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉన్న వాళ్ళని డిస్క్రిషనరీ పవర్స్ అనే పదాన్ని వాడతాం. తెలుగులో మనం దాన్ని ఏమంటామో తెలుసా? డిస్క్రిషనరీ పవర్స్ అనే పదాన్ని మనం విచక్షణ అధికారం అని అంటాం. విచక్షణ అంటే ఆ టైంలో ఏం చేయాలన్నది రూల్స్కి లోబడి కాకుండా ఆయనకి వ్యక్తిగతంగా స్వేచ్ఛ ఉండడం, ఆ మూమెంట్లో ఏం చేయాలి అన్నది అతనికి అనిపించినట్లుగా అతను చేసే స్వేచ్ఛ, రైట్? ఆ స్వేచ్ఛని మనం డిస్క్రిషన్ అంటాం. సో డిస్క్రిషనరీ అంటే ఒక రకంగా విచక్షణ, ఎవరి విచక్షణకి తగ్గట్టుగా ఇలానే చేయాలని ఒక స్పెసిఫిక్గా రూల్స్ లేకపోవడం. దట్ ఈస్ కాల్డ్ వాలంటరీ అనొచ్చు, ఆప్షనల్ అనొచ్చు, నాన్ కంపల్సరీ. నాన్ కంపల్సరీ అన్న వాలంటరీ అన్న సేమే కదా. సో ఇలానే ఉండాలి అని నిర్దేశించకుండా వారి కొంత వ్యక్తిగత స్వేచ్ఛ, రైట్? జడ్జెస్ హ్యావ్ గ్రేట్ డిస్క్రిషనరీ పవర్స్, విచక్షణాధికారాలు, రైట్? ఏబుల్ టు బీ డిసైడెడ్ బై ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ గ్రూప్ రాదర్ దెన్ బీయింగ్ కంట్రోల్డ్ బై రూల్స్. రూల్స్తో కంట్రోల్ చేయకుండా, రైట్, తనకు తానుగా డిసైడ్ చేసేటువంటి ఒక హక్కు ఆర్ ఒక పవర్ని మనం డిస్క్రిషనరీ పవర్ అంటాం, రైట్? నెక్స్ట్ డాంపెన్. డాంపెన్కి రెండు అర్థాలు ఉంటాయి. ఓకే, డాంపెన్ యాడ్జెక్టివ్గా వాడచ్చు, అలానే వర్బ్గా కూడా వాడచ్చు.
డాంపెన్ ఈజ్ లైక్ వెట్, చిత్తడి అంటాం కదా, చిత్తడి నేల, డాంపెన్ ల్యాండ్స్ అని అంటాం. సో చిత్తడి అనే సెన్స్లో డాంపెన్ వాడచ్చు. అలానే వర్బ్గా ఇక్కడ విల్ డాంపెన్ హెర్ ఎంతూజియాజం అన్నట్టు చూసారా. నథింగ్ యూ కెన్ సే విల్ డాంపెన్ అంటే ఏంటమ్మా, ఎఫెక్ట్ చేయడం, ఓకే, తగ్గించేయడం, ఓకే, దేన్నైనా ప్రభావితం చేయడం, రైట్. అది కూడా నెగిటివ్గా, డిమినిష్, డిక్రీజ్ అనే సెన్స్లో, లెసన్, ఓకే, డిక్రీజ్, డిమినిష్, టు మేక్ ఫీలింగ్స్ ఎస్పెషలీ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఆర్ ఎంజాయ్మెంట్ లెస్ స్ట్రాంగ్, అంటే మనకు ఉండాల్సినటువంటి లెవెల్లో ఉండకుండా దాన్ని కొంచెం ప్రభావాన్ని తగ్గించడం. దాని యొక్క ఎంతూజియాజం ఇక్కడ ఏమన్నాడు, డాంపెన్ హెర్ ఎంతూజియాజం అంటే ఆమెకున్నటువంటి ఎంతూజియాజం అంటే అదే కదా, ఉత్సాహాన్ని తగ్గించేసే ప్రయత్నం చేయడం, ఓకే, అది కొంచెం అది డాంపెన్ వర్బ్గా వాడాడు. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ద డేని జాగ్రత్తగా ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి, రైట్. సో దిస్ ఈజ్ యువర్ వర్డ్, 9 లెటెడ్ వర్డ్ కదా. ఈ 9 లెటెడ్ వర్డ్ ఇచ్చాడు, కొంచెం నెగిటివ్ కాంటెక్స్లోనే వాడతామంట, యాడ్జెక్టివ్గా వాడచ్చు. కాంప్లెక్స్, ట్విస్టెడ్ అనే మీనింగ్ రావాలి, ఓకే. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అంటాం కదా, ట్విస్టెడ్ అంటే కొంచెం జటిలంగా ఉండడం అనే సెన్స్లో వాడతాం. అంత ఈజీ కాదు, జటిలంగా ఉండడం అంటాం కదా, జటిలమైన సమస్య, కాంప్లెక్స్ ప్రాబ్లం, అట్లా చిక్కుముడులతో కూడిన ట్విస్టెడ్, రైట్. సో ఇవన్నీ కూడా మనం చెప్పచ్చు సినోనిమ్స్గా. సో ఆ వర్డ్ ఏంటన్నది మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఆన్సర్ అయితే చేయండి, అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. తర్వాత గ్రేట్ టీచర్స్ ఆర్ నాట్ బార్న్ బట్ మేడ్, ద ప్రాసెస్ ఇస్ లాంగ్ అండ్ డాష్ బట్ ద అవుట్కమ్ ఇస్ డాష్. వాట్ గోస్ ఇన్ టు ద మేకింగ్ ఆఫ్ ఎన్ ఎక్సెప్షనల్ టీచర్, వాట్ ఆర్ ద హాల్ మార్క్స్ ఆఫ్ ఎ గ్రేట్ టీచర్, రైట్. సో ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్లో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్తో పాటు నోటా కూడా ఉంది. సో ఆప్షన్స్ని యూస్ చేసి వీటిని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ రేపు ఉగాది సందర్భంగా హాలిడే కాబట్టి ఎల్లుండి మనం దీని అసైన్మెంట్ సొల్యూషన్తో పాటు రైట్ ఆ రోజు ఎట్టోరియాలు మనం డిస్కస్ చేద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ఐఏసీ. అలానే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలానే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. హ్యాపీ ఉగాది టు యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ ఉగాది. అందరూ కూడా ఈ ఉగాది మీకు అందరికీ శుభాన్ని చేకూరాలని ఆశిస్తూ యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.